నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాలకు వెళ్తే పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ వ్యక్తి హోటల్కి వెళ్ళాడు బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు కొద్దిసేపటికే వాంతులు విరోచనాలు మొదలయ్యాయి తీవ్ర అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది షాద్నగర్ పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కావలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈ నెల 22వ తేదీన బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు అనంతరం ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలయ్యాయి దీంతో చికిత్స కోసం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అప్పటికే నరేందర్కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు ఆయనతో పాటు ఆయన భార్య మంగమ్మ కుటుంబ సభ్యులు దీక్షిత తన్విక అనిరుద్ అభిలాష్ జోష్న సాయి శ్రీకర్ మొత్తం 8 మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మంది కూడా పోయి రాత్రి 22వ తారీఖు రాత్రి 9 గంటలకు సాయిబాబా హోటల్ మహబూబ్ రోడ్ షాద్నగర్ లో గల సాయిబాబా హోటల్కు ఆ రెస్టారెంట్కి వెళ్ళి షాద్నగర్ పట్టణంలో గత కొంతకాలంగా హోటల్స్ రెస్టారెంట్లు బిర్యానీ సెంటర్లు ఎక్కడ కూడా పరిశుభ్రత పాటించకపోవడం నాణ్యత ప్రమాణాలు కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట బిర్యానీలలో ఈగలు దోమలు పురుగులు కన్నాలు వెలుగులోకి వస్తున్న సంబంధిత అధికారులు మాత్రం తాత్కాలికంగానే ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు ఎక్కడా కూడా తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించకపోవడంతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు హోటళ్ల నిర్వాహకులు పెళ్లి రోజు ఉందని బిర్యానీ తిని హోటల్లో 1000 రూపాయలు ఖర్చు చేస్తే ఆసుపత్రిలో 1,00,000 రూపాయలకు దారితీసిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు షాద్నగర్ పట్టణంలో ఉన్న హోటల్ రెస్టారెంట్స్ టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భోజన ప్రియులు జేకే నరేందర్ అలియాస్ కావలి నరేందర్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు ఉంది అని చెప్పి తన ఫ్యామిలీతోటి మా మరదల్ని మరియు 3 పిల్లల్ని మా చెల్లెలి కొడుకును అన్న కొడుకును అందరిని తీసుకుని 8 మంది కూడా పోయి రాత్రి 22వ తారీఖు రాత్రి 9 గంటలకు సాయిబాబా హోటల్ మహబూబ్ రోడ్ షాద్నగర్ లో గల సాయిబాబా హోటల్కు ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది అక్కడ అండి తీసుకొని మొత్తము అందరు తినడం జరిగింది దాంట్లో 5 మందికి అస్వస్థతకు గురయ్యారు తిన్న తర్వాత 9 గంటలకు రాత్రి 9 గంటలకు తిన్నారు 12 గంటలకల్లా వాంతులు విరోచనాలు స్టార్ట్ అయినాయి ఇక ఎప్పటికీ తగ్గకపోతే ఆ ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడినాము మెడికల్ షాప్ నుంచి తెచ్చిన మెడిసిన్ వాడినాము డాక్టర్ల సలహాలు తీసుకునే ఏడికి కూడా కాకపోతే నరేందర్ బ్లడ్ వామిటింగ్స్ 3 సార్లు చేసుకునేసరికి భయమై మా 23వ తారీఖు నైటు ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది అక్కడ బ్రాంక్రాసిసియా అని చెప్పి అక్కడ దానికి గ్రంథికి బాగా ఎఫెక్ట్ అయ్యి కాజానికి చిన్న పేగులకు మొత్తం వాపులు వచ్చేసి అతనికి వామిటింగ్స్ విరోచనాలు చాలా సివియర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు ఆ ఐసీయూలోనే 5 రోజుల ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల
ఈ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడము, సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రెస్టారెంట్ వాళ్ళు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం అందరూ అధికారులందరూ కదలాలి. ప్రభుత్వ అధికారులను ఇప్పటికైనా పోలీసు వాళ్ళనైనా సరే, ప్రభుత్వ అధికారులైనా సరే, మున్సిపల్ అధికారులైనా సరే నేను కోరుకునేది ఏంటంటే తక్షణమే సాయిబాబా హోటల్ను మూసేపించి దాని మీద చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని నేను